మధురం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా ఇదిగో చూడుడు, ప్రభువు భూపాలకుల రారాజు రానున్నాడు. అతనిని దర్శించుటకు సిద్ధంగానున్న వారు ఆనందింతురు. ఇదిగో చూడుడు, ప్రభువు భూపాలకుల రారాజు రానున్నాడు. అతనిని దర్శించుటకు సిద్ధముగానున్న వారు ఆనందింతురు. ప్రభువునకు కొత్త పాట పాడుడు, ప్రపంచమందంతటా అతనిని పొగడుడు. You
ప్రభువునకు కొత్త పాట పాడుడు, ప్రపంచమంతటా అతనిని పొగడుడు. మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఈ భూమిపై ఎట్టి శ్వాసమునైనా కనుగొనుమా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమిపై ఎట్టి విశ్వాసమైనా కనుగొనునా? ప్రభువునందు మీరు ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు సమీపముననే ఉన్నాడు. సర్వశక్తిమంతుడవైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. సర్వశక్తిమంతుడవైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. నీ ముఖము మీది మందహాసము మాపై ప్రసరింపచేయుము. మేము సురక్షితముగా ఉందుము. సర్వశక్తిమంతుడవైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడవైన ప్రభు మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. ఓ అదునోయి, ఇజ్రాయేలు అధిపతి, మండుచున్న పొదలో మోషేకు దర్శనమిచ్చితివి. సీనాయి పర్వతం మీద అతనికి ధర్మశాస్త్రమును అప్పగించితివి. నీవు ఏం చేసి నీ మహాశక్తితో మమ్ము రక్షింపుము.
అదునాయి ఇజ్రాయేలు అధిపతి మండుచున్న పొదలో మోషేకు దర్శనమిచ్చితివి. సీనాయి పర్వతం మీద అతనికి ధర్మశాస్త్రమును అప్పగించితివి. నీవు ఏం చేసి నీ మహాశక్తితో మమ్ము రక్షింపుము. ఎడారిలో ఎలుగెత్తి వినిపించిన యోహాను స్వరము ఈ రేయి తల్లి శ్రీసభ కంఠస్వరము ద్వారా ప్రతిధ్వనించుచున్నది. మీ ప్రత్యుత్తరము, ఓ ప్రభువా, మా హృదయమును సిద్ధపరచుము. ఓ ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుము. ఈ ఆగమాన కాలములో కృపతో వేంచేయు నీ రాక కొరకు ఓ ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుము. మరింత న్యాయముతో కూడిన ప్రపంచమును నెలకొల్పుటలో మానవుడు చేయవలసిన పని కొరకు ఓ ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుము. మా కుటుంబాలకు, స్నేహితులకు అవసరమైన అవగాహన కొరకు ఓ ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుము. మా మరణము కొరకును, మాపై తీర్పు కొరకును, నీతో పాటు నిత్య జీవము కొరకు ఓ ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుము. దేవుని రాజ్యం ఇచ్చేసేటట్లుగా ఎదురు చూస్తూ ప్రభువు నేర్పించిన ప్రార్థనను చెప్పుకుందుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పూర్వము నుండి పాపపు బానిసత్వపు కాడి క్రింద కృంగి నలిగిపోయిన మా మొరలను దయతో ఆలకింపుము. మేము ఎంతో కాలము నుండి ఎదురు చూచుచున్న నీ కుమారుని జననము మమ్ము పాపదాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవితమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనల్ని దీవించి సకల కీడుల నుండి సంరక్షించి మనల్ని నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరుని స్తుతించుదము. సర్వేశ్వరునికి వందనములు. పశువుల పాకలు పవళించెను, పాపము పాపగ భువికొచ్చెను. పశువుల పాకలు పవళించెను, పాపము పాపగ భువికొచ్చెను. అదిగో అందాల తార అద్భుత రీతిగా ఉదయించెను. ఆది దేవుడే దివ్య మానవ రూపిగా ఇలా జన్మించెను, ఇలా జన్మించెను. నడిరేయిలో
బంగారం కన్నా శ్రేష్టమైన బాలుడు సామ్రాణి ధూపము వలెనే పరిమళ స్వరూపుడు పుడమిని రక్షింపవచ్చిన పరిశుద్ధ పుత్రుడు పుడమిని రక్షింపవచ్చిన పరిశుద్ధ పుత్రుడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్న రక్షణ మిత్రుడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్న రక్షణ మిత్రుడు అదిగో అందాల తారా అద్భుత రీతిగా ఉదయించెను ఆది దేవుడే దివ్య మానవ రూపిగా ఇలా జన్మించెను నడిరేలో నా రక్షకుడు నరరూపిగా అరుదించెను ఆదిలో వాక్యమైన ఆద్యంతరహితుడు అలసిన హృదికి స్వాంతన అనంత దయాళుడు ఆదిలో వాక్యమైన ఆద్యంతరహితుడు అలసిన హృదికి స్వాంతన అనంత దయాళుడు పాపిని కరుణించవచ్చిన పరలోకనాథుడు పాపిని కరుణించవచ్చిన పరలోకనాథుడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్న రక్షణ మిత్రుడు ఇమ్మానుయేలుగా మనతో ఉన్న రక్షణ మిత్రుడు అదిగో అందాల తారా అద్భుత రీతిగా ఉదయించెను ఆది దేవుడే దివ్య మానవ రూపిగా ఇలా జన్మించెను నడిరేలో నా రక్షకుడు నరరూపిగా అరుదించెను నడిరేలో నా రక్షకుడు నరరూపిగా
పరము వీడి పశుశాలలో మాకై ఇలలో వరమై జన్మించిన ఇమ్మానుయేలా జోలాలిజో ఇమ్మానుయేలా జోలాలిజో 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 జోలాలి జోలాలి జోలాలిజో జోలాలి జోలాలి జోలాలిజో దావీదు గోత్రాన జన్మించిన వాగ్దాన పుత్రుడా జోలాలిజో జోజో జోజో జోలాలిజో దావీదు గోత్రాన జన్మించిన వాగ్దాన పుత్రుడా జోలాలిజో ప్రవక్తల పలుకులను నెరవేర్చుటకై మాకై ఇలలో వరమై ఏతించిన ప్రవక్తల పలుకులను నెరవేర్చుటకై మాకై ఇలలో వరమై ఏతించిన మా రక్షక యేసా జోలాలిజో మా రక్షక యేసా జోలాలిజో
Hallelujah, the Christ was born. Hosanna, the Christ was born. Hallelujah, the Christ was born. కాపరులు సాగించిరి లోకాన శుభవార్తను, బంగారు సాంబ్రాణి బోళములు అర్పించిరి జ్ఞానులు. కాపరులు చాటించిరి లోకాన శుభవార్తను, బంగారు సాంబ్రాణి బోళములు అర్పించిరి జ్ఞానులు. దూతలు స్తోత్రించిరి ఆ ప్రభుని గణపరచిరి. దూతలు స్తోత్రించిరి ఆ ప్రభుని గణపరచిరి. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా, మన పాప పరిహార బలియార్థమై గొర్రె పిల్లగా. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా, మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియా సుతునిగా. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. Hosanna, the Christ was born. Hallelujah, the Christ was born. Hosanna, the Christ was born. Hallelujah, the Christ was born. పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను.
పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను, పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను, కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను, రక్షణ మనకు ఇచ్చెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను, రక్షణ మనకు ఇచ్చెను. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. అరే ధరణిలోన ప్రేమ ఉదయించెను, 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 విశ్వమంత వెలుగు ప్రకాశించెను. ప్రకాశించెను, ప్రకాశించెను. ధరణిలోన ప్రేమ ఉదయించెను, విశ్వమంత వెలుగు ప్రకాశించెను. ప్రకృతి ఆనందముతో పులకరించెను, పులకరించెను, పులకరించెను. మన హృదయాల్లో శాంతితో నిండిపోయెను. ఓ మన హృదయాల్లో శాంతితో నిండిపోయెను. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. ఓ పరలోక దూతలు కీర్తించెను, 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 గొల్లలంత సంతసం స్తుతించెను. స్తుతించెను, స్తుతించెను. పరలోక దూతలు కీర్తించెను, గొల్లలంత సంతసం స్తుతించెను. జ్ఞానులు భక్తితో ఆరాధించెను, ఆరాధించెను, ఆరాధించెను. మనమంతా శ్రీ యేసుని పూజింతుము. ఓ మనమంతా శ్రీ యేసుని పూజింతుము. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే,
రాజాతి రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా. విశ్వాస హృదితోడ పాల్గొందమా. రాజాతి రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాతి రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ధూపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోయపాటి మార్గరీతమ్మ, జోసెఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ గొలమారి రాయపరెడ్డి మరియు రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు క్రిస్టీనా మరియ శీతల్కు దేవుని దీవెనలు, జ్ఞానం దయచేయమని కృతజ్ఞత బలి జి జోసెఫ్ రెడ్డి, మమత, గ్రేసీ, ఒలివియా, జి భాస్కర్ రెడ్డి, పావని, ఈతన్, జాషువా రెడ్డి, జి షౌరీలు, ఇన్నారెడ్డి, క్రిస్టీనా మరియు శీతల్ సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఊకల్ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం బాలరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు
కృతజ్ఞత బలి అల్లం నిర్మలాదేవి, గోపు లూర్దు మర్రెడ్డి, స్లీవమ్మ, గోపు అన్నమ్మ, గోపు విక్రమ్ రెడ్డి, సునంద, వినయ్, శోభ, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కిరెడ్డి అరుణకుమారి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సింగపూర్ వీసా త్వరగా రావాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దయానంద్ నగర్ విచారణ కీర్తిశేషులు తలపనేని లూర్దుమ్మ 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆరోగ్యం, అంతోని, రాయప్ప, రాజమ్మ కుటుంబ సభ్యులు, ప్రకాష్ కుటుంబం, మార్నేని శ్రవణ్ కుటుంబం, కట్ట వినోద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియతమ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి యొక్క మహోత్సవానికి చాలా చేరువలో ఉన్నాము. ఆ క్రీస్తు జయంతి యొక్క మహోత్సవము మనలందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నది. లోకరక్షకుడు ఇమ్మానుయేలు దేవుడు మన మధ్యలో జన్మించటానికి రక్షకుడుగా ఉద్భవించబోతూ ఉన్నారు. ఆయన యొక్క జన్మదినము కొరకు మనందరము కూడా భక్తి విశ్వాసముతో ఆధ్యాత్మికముగా తయారవ్వాలని తల్లి శ్రీ సభ కోరుతూ ఉన్నది. ఈరోజు ప్రత్యేక విధముగా మరియ తల్లి యొక్క సంసిద్ధత అనే ధ్యానాంశం గురించి మనమందరము కూడా ధ్యానము చేయబోతూ ఉన్నాము. మరియ తల్లి ఏ విధముగా తనను తాను సిద్ధము చేసుకుని ఉన్నది, ఆ తల్లి చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవుణ్ణి సంతోషపరచటానికి, మహిమపరచటానికి అనునిత్యము ప్రయత్నించింది. మానవులమైన మనము అనేక సందర్భాలలో ఆ సంసిద్ధత మనలో లోపించవచ్చు. కనుక అలాంటి సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటూ చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభుని యొక్క క్షమాపణ కొరకు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరునకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మనల్ని నిత్య జీవము చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు అయిన కన్య గర్భమునందు మానవ రూపము దాల్చినట్లు చిత్తగించితివి. మా మానవ స్వభావమును స్వీకరించిన నీ ఏకైక కుమారుడు తన దైవత్వమునందు మాకు భాగమున దయచేయనట్లను గ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనములు 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలము యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము అని చెప్పరు. ప్రజలు ఇశ్రాయేలులను ఉత్తర దేశము నుండి, వారు చెల్లాచెదురైన అన్య దేశముల నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొలునుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుముక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలో ఉన్న వారిని ఆదుకొనును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొలునుగాక. ఇశ్రాయేలు దేవుడవైన ప్రభువునకు నుతులు కలుగునుగాక. ఆయన మాత్రమే ఇట్టి అద్భుత కార్యములు చేయగలవాడు. ఆయన దివ్యనామమునకు సదా మహిమ కలుగునుగాక. ఈ దాత్రి అంతయు ఆయన తేజస్సుతో నిండియుండునుగాక. ఆమేన్, ఆమేన్. జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులో తరించగా. జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులో తరించగా. మానవుడై మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మానవుడై మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను, హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమను మాలో కనుగొనగా జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపించావు. నీ ప్రేమను మాలో కనుగొనగా జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా నీ కృపతో మమ్ము దీవించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా నీ కృపతో మమ్ము దీవించావు. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువైన దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును.
నీ బంధువగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభువు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించబోయే ధ్యానాంశము మరియ తల్లి యొక్క సంసిద్ధత. మరియ తల్లి ఏ విధముగా లోకరక్షకుడైనటువంటి ఇమ్మానుయేలు దేవునికి జన్మనివ్వటానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సంఘటన మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పట్టణంలో మనము చదువుకుంటున్న వాక్యము, ముఖ్యముగా 28వ వాక్యము ఈ విధముగా పలుకుతూ ఉంది. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మరియ తల్లిని దేవుడు ప్రత్యేక విధముగా ఎన్నుకొన్నారు. దేవుడు తనను తాను ఎన్నుకొని తన ద్వారా, మరియ తల్లి ద్వారా ఎన్నో ఘనకార్యాలను చేయబోతూ ఉన్నాడు. ఆమె ద్వారా ఈ లోకానికి రక్షకుడిని ప్రసాదివ్వబోతూ ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి అనుగ్రహాలతో నిండినటువంటి మరియ తల్లి ఆ శుభవచనములు ఆ చెవిలో పడగానే ఆమె కలత చెల్లింది, భయపడింది. ఏమిటో ఈ శుభవచనములని ఆందోళన చెందుతూ ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి, ఇదిగో నేను ప్రభువు దాసురాలనని, నీ మాట చెప్పును నాకు జరుగునుగాకని తన యొక్క సంసిద్ధతను వెల్లడి చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు మనము ధ్యానించినట్లయితే మరియ తల్లి 7 రకాలుగా తన యొక్క సంసిద్ధతను మనకందరికీ వివరిస్తూ ఉంది. ఆ సంసిద్ధత కొరకు సిద్ధపడి జీవించింది. గాబ్రియేలు దేవదూత మరియ తల్లిని సందర్శించి వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు 7 రకాలైనటువంటి ఘనకార్యాలు మరియ తల్లి ద్వారా జరగబోతూ ఉన్నాయని ఆ దేవదూత సందేశాన్ని ఇచ్చింది. ప్రియా సహోదరి సహోదరులారా, మొదటి సందేశం ఏమిటంటే, ఇదిగో నీవు గర్భము ధరిస్తావని. రెండవ సందేశము, నీవు ఒక కుమారుని కనుదవని. మూడవ సందేశము, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుదవు. యేసు అనగా దేవుడు రక్షించునని అర్థము. ఇక 4వ సందేశం ఏమిటంటే, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. 5వ సందేశము, ఆయన దావీదు సింహాసనమును పరిపాలించును. దావీదు సింహాసనమును దేవాతి దేవుడే తనకు వసుగుతాడని దేవదూత సందేశం ఇచ్చింది. 6వ సందేశం ఏమిటంటే, సర్వదా యాకోబు వంశీయులను ఆ చిన్నారి బాలుడైనటువంటి క్రీస్తు లోకరక్షకుడు పరిపాలిస్తాడని సందేశం ఇచ్చింది. చివరిది 7వ సందేశం ఏమిటంటే, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ 7 ఘనకార్యాలను మనం పరిశీలించినట్లయితే మరియ తల్లికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఆధ్యాత్మికముగా తనను తాను సిద్ధపరుచుకుంది. కొన్ని సందేహాలు
తన జీవితంలో ప్రవేశించాయి. కొన్ని సందేహాల ద్వారా ఇది ఏమిటో అని కలత చెందుతూ ఉంది. నా ద్వారా కుమారుడు జన్మించడం ఏమిటి, ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించడం ఏమిటి అని ఆలోచన చెందుతూ కలత చెందుతూ ఉన్నప్పటికీ కూడా మౌనముగా తిరిగి దేవదూతకు ప్రశ్నిస్తూ ఉంది. ఇది ఎలా సంభవించును, ఇది ఎలా సాధ్యమవుతూ ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి యొక్క సంసిద్ధతను మళ్ళీ ఇంకొకసారి మనము ధ్యానించుకోవాలి. దేవదూత చెబుతూ ఉంది, నీవు పవిత్రాత్మ చేత నింపబడితివి, పవిత్రాత్మ చేత గర్భము ధరించితివి, కనుక నీ ద్వారా జన్మించబోయే కుమారుడు ఈ యొక్క ఘనకార్యాలు చేయబోతూ ఉన్నాడని తనలో ఉన్నటువంటి సందేహాన్ని తీసివేసింది ఆ దేవదూత వాక్యము ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, తన సందేహాన్ని ఇంకొక విధముగా కూడా వ్యక్తపరిచింది. ఏ విధముగా ఇది సంభవించును, నేను యవ్వన ప్రాయములో ఉన్నాను, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎలా సంభవించునని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు దేవదూత ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, చూడు, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను, ఆమె వయసు మళ్ళినది, ఆమె గుడ్రాలని ప్రపంచమంతా సమాజమంతా పిలిచేది, కానీ దేవుని యొక్క అనుగ్రహము చేత ఇప్పుడు ఆమె నిండి గర్భిణి 6వ మాసములో ప్రవేశించిందని తనలో ఉన్నటువంటి సందేహాన్ని ఇంకొకసారి గాబ్రియేలు దేవదూత తీసివేసి మరియ తల్లి యొక్క సంసిద్ధతను తెలియపరచమని కోరుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాల ద్వారా మరియ తల్లి చెప్పినటువంటి సమాధానము, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగునుగాక. ఎప్పుడైతే మరియ తల్లి దేవుని యొక్క చిత్తానికి ఎస్ అని చెప్పిందో అప్పటి నుంచి అనునిత్యము దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సేవకురాలుగా తనను తాను అర్పించుకుని ఉన్నది, దేవుని సేవకురాలుగా తనను తాను సమర్పించుకుని ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళటంలో ఎప్పుడు కూడా సిద్ధమే అని చెబుతూ ఉంది మరియ తల్లి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సందేహాల మధ్య మరియ తల్లి ఎన్నెన్నో కష్టాలను, ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కుమారుడికి జన్మనిచ్చే సమయంలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తుంటాయి, కానీ వాటినన్నిటినీ మంచి మనసుతో స్వీకరించింది. దేవుని యొక్క ప్రణాళికను తన యొక్క సంసిద్ధత ద్వారా వ్యక్తపరిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, తన జీవితానికి దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని, ఇదిగో నేను ప్రభువు దాసురాలనని మాట చెప్పి చివరి వరకు కూడా ప్రయాణం చేసింది పరిశుద్ధ మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలు ఏమిటంటే, ఇదిగో నీ మాట చెప్పును నాకు జరుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా తన జీవితంలో పాటించినటువంటి వారు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఇదిగో మరియ తల్లిని మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తనను తాను తగ్గించుకొని దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాలని అనునిత్యము ఉరుతులొగుతూ ఉంది మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చివరి వాక్యం మనం ధ్యానించినట్లయితే, అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. దూత సంతోషముగా వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మరియ తల్లికి అందచేయడం జరిగింది. మరియ తల్లి ఆ సందేశాన్ని స్వీకరించి తన యొక్క సమ్మతను వ్యక్తపరిచింది, తెలియపరిచింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగునుగాకని చెప్పి దేవదూత సంతోషముతో వెళ్ళింది. ఇక మరియ తల్లి యొక్క బాధ్యత ఎంతైనా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన జీవితాల్లో కూడా మనమందరము సంసిద్ధతతో ఉండాలి. క్రీస్తు ప్రభుడిచ్చినటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. తోటి వారిని ప్రేమించటంలోను, తోటి వారికి సహాయపడటంలోను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలోను ఎప్పుడు కూడా ముందుగానే ఉండాలని మరియ తల్లి మనందరికీ బోధిస్తూ ఉన్నది. కనుక అలాంటి
విన్నపము కొరకను అలాంటి అనుగ్రహాల కొరకను ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. నీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే, దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే, దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా, నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభార్పణముల పవిత్రము చేయము. పూజనీయమైన ఈ పరమ రహస్యం నిర్వహించమేము స్వర్గపు ఆహారముతో పోషింపబడినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జన్మమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యము గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండునట్లు అతడు గాంచునుగాక. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళముతోనేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు దివ్యందున్ భువియందున్ మీకే స్తుతుల్. యమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు దివ్యందున్ భువియందున్ మీకే స్తుతుల్. యమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతని స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మల బలులను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మనికి నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ ధనుని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ డి సాలేస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నెరవేర్పు సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రించిన నీ శ్రీ సభను, నీ సేవకుడికి మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము.
నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపను మా విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించినటువంటి ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పడును.
క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకొనరారే ఓ దైవజనమా, యేసుని విందుకు ఓ పరుగులు తీరి మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకొనరారే ఓ దైవజనమా, యేసుని విందుకు ఓ పరుగులు తీరి మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. లోకొనరారే ఓ దైవజనమా, లోకొనరారే ఓ దైవజనమా, దివ్యమైన ఈ విందు స్వీకరించరారే. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ప్రజలందరూ సంతోషముతో నిరీక్షించుచున్న ప్రభువు వచ్చుచున్నాడు. అప్పుడు అతని ఆలయ మహిమతో నిండిపోవును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పరమవరములతో పోషింపబడి మేము చేయి విన్నపమును మాకు అనుగ్రహింపము. క్రీస్తు వచ్చినప్పుడు మేము నీ పవిత్రాత్మ యొక్క వెలుగుతో నింపబడి తేజోవంతముగు జ్యోతి వలె క్రీస్తు సమక్షములో ప్రకాశించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి ఎల్లవేళ కాచి కాపాడి సంరక్షించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదరి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను. పరలోకం పరవశించెను, భూలోకం
జీవము గల దేవుడు మానవుడై జన్మించెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. మనకు రుణకు ఇచ్చెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. సంతోషము మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. అరే ధరణిలోన ప్రేమ ఉదయించెను. విశ్వమంత వెలుగు ప్రకాశించెను. ధరణిలోన ప్రేమ ఉదయించెను. విశ్వమంత వెలుగు ప్రకాశించెను. ప్రకృతి ఆనందముతో పులకరించెను. మన హృదయాలు శాంతితో నిండిపోయెను. ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. ఓ పరలోక దూతలు కీర్తించెను. గొల్లలంత సంతోషంతో స్తుతించెను. పరలోక దూతలు కీర్తించెను. గొల్లలంత సంతోషంతో స్తుతించెను. జ్ఞానులు భక్తితో ఆరాధించెను. మనమంతా శ్రీ యేసుని పూజింతుము. ఓ మనమంతా శ్రీ యేసుని పూజింతుము. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు